స్ఫుటంగా మరోసారి వాళ్ళకి ఎదురు చూపించారు. ఎస్ కార్తీక్ గారు, మీకు ఎలా కనిపిస్తుంది ఓవరాల్గా ఇప్పుడు ఆటలతో రాజకీయం కలపడం ఎంతవరకు సమంజసం? నిజానికి ఒక దేశ హోంమంత్రిగా పనిచేసే వ్యక్తి అతను కప్పు ఎత్తుకొని పోవటం విచిత్రంగాను కామెడీగాను ఉందండి. అతను ఆ దేశానికి హోంమంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ప్రెసిడెంట్, తర్వాత ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్, ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఆ ట్రోఫీ పట్టుకొని వెళ్ళిపోవటం అనేటువంటిది మరి అంటే అతని స్థాయిని అతనే దిగదార్చుకున్నాడు, పాకిస్తాన్ బుద్ధి ఏంటో చెప్పాడు అని అనిపించేలా ఉంది. అతన్ని మోసిన్ నక్వీ కాదండి, నక్కజిత్తుల నక్వీ అనాలి. ఇప్పుడు అతని ఆలోచన గాని అతని ప్రవర్తన గాని అతని స్థాయికి తగ్గట్టు లేదు. ఒక దేశ హోంమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఎంత హుందాగా ఉండాలండి, ఎంత ఆదర్శంగా ఉండాలండి, ఎంత అవతల వాళ్ళు ఇతను కరెక్ట్ అనిపించేలా ఉండాలి. కానీ అతను ప్రవర్తించిన తీరు, ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, 22 మంది 22 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇవాళ ఆసియన్ క్రికెట్ దానికి సంబంధించినటువంటి మీటింగ్, క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటే దాదాపు 18 దేశాల ప్రతినిధులు నక్వీని తప్పట్టారంటే ఆ పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? ఆ పరిస్థితిని తెచ్చుకున్నాడు కదా నక్వీ. కాబట్టి ఇప్పుడు ఒక విషయం అండి, తను గెలవలేదు, తన దేశం ఓడిపోయింది, తన దేశం ఓడిపోయినటువంటి ట్రోఫీని తను పట్టుకొని పోయాడు అంటే, అసలు తన దగ్గర ఉండకూడనటువంటి ట్రోఫీ తన చేతిలో పట్టుకున్నాడు అంటే ఎంత నిస్సిగ్గుతనం అండి అది. భారతదేశం తన శత్రు దేశం ఒక రకంగా చెప్పాలంటే, నక్వీ గతంలో అనేకమైనటువంటి వివాదాస్పద కామెంట్ చేస్తున్నాడు. అలాంటి నక్వీ భారతదేశం గెలిచినటువంటి కప్పును తన చేతుల్లో పట్టుకొని పోతున్నాడంటే ఎంత సిగ్గుతనం అండి అది. అది అతనికి సిగ్గుతనం, వాళ్ళ దేశానికి సిగ్గుతనం, ప్రపంచం ముందు వాళ్ళ దేశం పరువుని తీసినట్టు రకంగా చెప్పాలంటే. ఆల్రెడీ చెప్పాడు కదా ఏసీసీ కార్యదర్శి దేవజిత్ కూడా చెప్పారు కదా, ప్రతిష్ట మొత్తం దెబ్బతీస్తారు ఏసీసీది ఐసీసీది అని. అవును. తర్వాత ఇంకోటండి, మనం ఇందాక సూర్యకుమార్ యాదవ్ గారు చాలా క్లియర్ గా ఆట స్టార్ట్ అయ్యే ముందే పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ జరిగే ముందే చెప్పారు, గెలిచి విజయాన్ని మన ఆర్మీకి అంకితం ఇస్తాం, పహల్గాం బాధితుడికి అంకితం ఇస్తాం అని చెప్పారు. దాన్ని వాళ్ళు ఫిర్యాదు చేశారు కావచ్చు కాక, కానీ ముందుగానే గెలిచి పహల్గాం బాధితులకు తర్వాత ఆర్మీకి అంకితం ఇస్తాం విజయాన్ని అని చెప్పడం మాత్రం నిజంగా గర్వించదగ్గ విషయం అండి. పాకిస్తాన్ తో ఆసియన్ కప్ లో 3 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్ల్లో కూడా మనమే గెలిచాం. పైగా చివరి మ్యాచ్ లో మన తిలక్ వర్మ నిజంగా మీరు అన్నట్టు తిలకం దిద్దాడు భారత మాతకి. 69 పరుగులండి, 6+9 15. మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా 15 ఉగ్రవాద శిబిరాలని పాకిస్తాన్ భూభాగంలోకి పిఓకి భూభాగంలోకి వెళ్ళి ధ్వంసం చేసి వచ్చాం. ఆ శబ్దం వచ్చేది, ప్రకృతి అన్నిటికీ సమాధానం చెప్పింది, ప్రకృతి కరెక్ట్ గా సమాధానం చెప్పింది. ఆ 15 శబ్దం వచ్చారు 69 పరుగులతో, అంటే యాదృచ్ఛికమే కావాలని ప్లాన్ చేసుకునే, ప్రకృతి మాత్రం సమాధానం చెప్పిందండి. ఖచ్చితంగా మోడీ గారు చెప్పినట్టు మన ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలో ఆపరేషన్ సింధూర్ చేస్తే క్రికెట్ గ్రౌండ్ లో మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేశారు. నిజంగా పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు. వాళ్ళు ఎన్ని వాగినా, ఎంత ప్రేరేపించినా, ఎంత గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా, ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఓర్పు, సహనం, పట్టుదల, క్రమశిక్షణతోటి మన వాళ్ళు చూపించినటువంటి ఆటతో, ప్రతిదాన్ని కూడా బ్యాట్ తో విజయంతోనే సమాధానం చెప్పారు. మనం ఎక్కడ కూడా వాళ్ళు రెచ్చగొడుతున్నారు కదా అని రెచ్చిపోయి మన వాళ్ళతో గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళ చీప్ మెంటాలిటీ బయటపడింది, మన హూందాతనం బయటపడింది. ప్రపంచం ముందు మనం ఏంటో చూపించుకున్నాం. ఒకటి, వాళ్ళు ట్రోఫీ ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు మనకు కావాల్సినటువంటి బహుమానాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేశం ప్రపంచం ముందు మనం గెలిచి చూపించామండి. గెలిచింది ఎవరు అంటే భారతం చెప్తారు, ఆసియన్ కప్ గెలిచింది ఎవరు అంటే భారతం చెప్తారు. ఇక చాలు మనకి వాళ్ళు ఇచ్చే సత్కారాలు, వాళ్ళు ఇచ్చేటువంటి బహుమానాలు అవి రానియండి, రానికపోనియండి. కానీ అంటే కార్తీక్ గారు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు క్రీడా స్ఫూర్తి తీసుకుందాం అనుకుంది. తిలక్ వచ్చి ఏం చెప్పారు, పాకిస్తాన్ కూడా అంతే కసిగాడింది. దాన్ని ఒప్పుకుంటాం, ఎందుకంటే చివరి బంతి వరకు కూడా చాలా టఫ్ నెక్ టు నెక్ ఫైట్ లాగే జరిగింది ఆ మ్యాచ్. కాబట్టి క్రీడా స్ఫూర్తితో దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఆట అన్నాక ఎవరో ఒకళ్ళే గెలిచాము, ఆ గెలిచిన తర్వాత ఆ గెలుపుని ఎంజాయ్ చేయకూడదు అన్నట్టుగా నక్వీ ప్రవర్తన సాగింది అనుకోవాలా? అసలు ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ గెలిచింది అనుకోండి, గెలిచిందని మనం ఒప్పుకుంటాం ఖచ్చితంగా. క్రీడా స్ఫూర్తి అండి. చెప్పారు కదా మన ఆనందాన్ని లేకుండా, అంటే పాకిస్తాన్ మొదటి నుంచి అంతే అండి, వాళ్ళు బాగోలు, వాళ్ళ దేశంలో ఐక్యత ఉండదు, వాళ్ళ దేశం ఒకే మతం అయినప్పటికీ, ఒకే భాష అయినప్పటికీ, ఒకే సంస్కృతి అయినప్పటికీ వాళ్ళలో రకరకాల విభేదాలు, వాళ్ళ రాజకీయ అస్థిరత, ప్రభుత్వాలు సరిగా ఉండవు, దేశ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్తా ఉంటారు, అక్కడ ఆర్మీ పెత్తనం కొనసాగుతూ ఉంటది.
అంతా మనం చూసాం. అక్కడ పెద్ద ఎత్తున గొడవలు. ఇవాళ కూడా పీఓకేలో ఆందోళన జరుగుతోంది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా. పాకిస్తాన్ నుంచి మేము విడిపోతాం, భారత్ లో మేము కలుస్తామని చెప్పేసి ఇవన్నీ మనం పాకిస్తాన్ లో ఉంటాయి. పాకిస్తాన్ ఏంటంటే కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని చూసి ఓర్చుకునే పరిస్థితి. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేశం అనేటువంటి పార్టీకి మనం ఐక్యంగా ఉంటాం. దేశం అనే పార్టీకి ఐక్యంగా ముందుకుంటాం. అది పాకిస్తాన్ నచ్చదు. నిజానికి వాళ్ళ చిల్లరతనం బయటపడేది అక్కడే, మన హుందాతనం బయటపడేది అక్కడే. మనం బాగుపడింది అక్కడే, వాళ్ళు చెడిపోయింది అక్కడే. ఇవాళ తిండికి దిక్కులేని పరిస్థితిలో పాకిస్తాన్ ఎందుకు పడిపోయింది? ఇవాళ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎలా ఎదగలిగింది? అమెరికా బెదిరించినా సరే బెదరలేని పరిస్థితిలో భారతదేశం ఎలా ఉండగలిగింది? ఇవాళ చిన్న చిన్న వాటికి కూడా బెదిరిపోయి కాళ్ళబేరనిపోయి వాళ్ళ దేశంలో ఉన్న వనరులు అమెరికాకు అప్పచెప్పేటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఎలా పడిపోయింది? వాళ్ళ చరిత్రలో వాళ్ళు చూసినా, మన చరిత్రలో చూసినా, మనం ఒక మాట మీద నిలబడ్డాం, నిలకడ మీద ఉన్నాం, సంస్కృతి గౌరవం మీద ఉన్నాం, హుందాతనం మీద ఉన్నాం. వాళ్ళు చిల్లరతనం మీద ఉన్నారు, ఉగ్రవాదం ప్రతీకారం మీద ఉన్నారు. వాళ్ళు దిగజారాలు, మనం ఎదిగామండి. ఇదే ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అలవాటు వస్తాయిగా. పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా వాళ్ళ బుద్ధిని నిరూపించుకున్నారు. వెనకాల ఉండే వికెట్ కీపర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడేందండి. నిన్న తిలక్ వర్మ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అతని మాటలు మాకు క్లియర్ గా వినిపించాయి. నన్ను గందరగోళపరచడానికి, నన్ను సైడ్ ట్రాక్ చేయడానికి, నన్ను మ్యాచ్ నుంచి నా భావన పక్కకు పట్టించడానికి, నన్ను రెచ్చగొట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. కానీ చాలా ఓపిక్ గా, క్రమశిక్షణగా నా భారతదేశం, నిజానికి మనం క్రికెట్ నేర్పేటప్పుడే, ఏ క్రీడని సరే మనం క్రీడ నేర్పేటప్పుడే ముందు క్రమశిక్షణ నేర్పుతాం. ఒక దాంట్లో మనం గెలవచ్చు, ఒక దాంట్లో ఓడిపోవచ్చు. మనం క్రీడా స్ఫూర్తితో మనం ఫస్ట్ నేర్పించేది ఏంటంటే గెలిచినా ఓడినా హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ప్రధాని స్వీకరించాలి, విజయానికి మెట్టుగా మలుచుకోవాలి అనేది మనం మన క్రీడా స్ఫూర్తిలో నేర్పుతాం. మన దేశంలో క్రికెట్ కోచ్ కావచ్చు, ఏదైనా కోచింగ్ ఇవ్వచ్చు, ఏదైనా క్రీడా కోచింగ్ ఇవ్వచ్చు. మనం మొదటి చెప్పే మాటది, మనం నేర్పించే ప్రాక్టీస్ అలా ఉంటది. కాబట్టి అంతే క్రమశిక్షణగా, అంతే పట్టుదలగా, అంతే అంకిత భావంతో మన వాళ్ళు నిలబడ్డారు, చివరి దాకా పోరాడారు, గెలుపును సాధించారు. అంటే గెలవటం ఓడటం గురించి కూడా కాదండి. మనం హుందాతనంలో గెలిచాం, మనం పట్టుదలలో గెలిచాం, మనం క్రమశిక్షణలో గెలిచాం, మన భావ సారూప్యతలో మనం ఏంటి అనేటువంటిది ప్రపంచానికి చూపించాం. వాళ్ళేంటో ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నానండి, క్రికెట్ మ్యాచ్ లో గెలిచినందుకు నేను ఆనందపడలేదండి. ప్రపంచం ముందు మన హుందాతనాన్ని చూపించుకొని మనం ఆ రకంగా గెలిచాం. వాళ్ళు చిల్లరతనాన్ని చూపించుకుని ఆ రకంగా ఓడిపోయారు. మ్యాచ్ లో ఓడిపోయినందుకు కాదండి వాళ్ళు, కానీ వాళ్ళ హోంమంత్రి, ఒక దేశ హోంమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు. అతను ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు. ఆ స్థాయి ఉన్న వ్యక్తి తన చిల్లరతనాన్ని చూపించుకొని ప్రపంచం ముందు పాకిస్తాన్ నవ్వులు పాలు చేశాడు. ఇలా మన క్రికెటర్స్ మాత్రం తమ మెచ్యూరిటీని చూపించుకొని భారతదేశాన్ని ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టారండి. డెఫినెట్ గా కార్తీక్. ఎస్ రవికిరణ్ గారు, నిజంగా కప్పు కొలమానమే కావచ్చు, కానీ కప్పే ఇప్పుడు గెలుపు